మే 13th ఎలక్షన్స్ ఉన్నాయి ఏపీలో. సో ఎవరు వస్తారని అనుకుంటున్నారు? మే 13th జగన్మోహన్ రెడ్డి రావచ్చు. అంది ఎందుకని? ఎందుకంటే స్కూళ్ళు బాగుపడ్డాయి, వ్యవసాయ పరంగా రైతులు బాగుపడ్డారు, పేదవారు అమ్మ ఒడి అంట అది చాలా చేశాడు. అంటే జగన్ గారి పైన దాడి జరిగింది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? దాడి అయితే అది ఏదో అల్లరి మూకల వల్ల దాడి జరిగింది. అంటే అది నిజమే అనుకోవచ్చు. నిజమే అనుకోవచ్చు. స్క్రిప్టెడ్ అని అంటున్నారు కదా. లేదు నిజమే అనుకోవచ్చు, 100% నిజమే. అంటే ప్రతిసారి ఎలక్షన్స్ అప్పుడే మీ ఇంట్లోనే ఎవరో చనిపోవడం, మీ ఇంట్లోనే ఎవరికో ఒకరు దెబ్బలు తాకడం ఎంతవరకు నిజం అని అనుకోవచ్చు అని. లేదు, ఇది మటుకు 100% నిజము. ప్రజలు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు 100%. జగన్మోహన్ రెడ్డి వైపే సర్వేలన్నీ చెప్తున్నాయి. పేద ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారు. ఆయన ఇచ్చిన నవరత్నాల్లో మీకు నచ్చిన పథకాలు ఏంటి, ఎలా ఉన్నాయి? పథకాలలో అమ్మఒడి బాగుంది, ఫీజు రీయింబర్స్మెంటు. అంటే చాలామంది ఫీజు రియంబర్స్మెంట్ అందలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. పేదవాళ్ళు ఎవరికి ఉంటే వాళ్ళకి అందుతూ 90%, అమ్మఒడి అయితే 99% అందినాయి. ఏదో 1% వాళ్ళతో కాకపోవచ్చు అంతే. అంటే లాస్ట్ ఇయర్ ఏమో లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు షర్మిల గారు సపోర్ట్ చేశారు జగన్ గారికి, ఇప్పుడు ఏమో సపోర్ట్ చేయట్లేదు. అంటే దానిపైన అది వాళ్ళ ఫ్యామిలీ సమస్యలు, మనము దాని గురించి మాట్లాడవచ్చు. అంటే కావాలని చేస్తున్నారు అనుకోవచ్చు. అది కాంగ్రెస్ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టించిన విషయం ప్రజలందరికీ తెలుసు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ కలిపి జగన్ మీద పోరాడానికి వస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో 99% ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. 175లో ఎన్ని సీట్లు వస్తాయి? 175లో 135 రావచ్చు.